మా చెల్లండి ఇవాళ చెల్లి గృహప్రవేశం అయింది. టడడాయ్. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వారం కొంచెం బిజీగా ఉండడం వల్ల సండే వీడియో పెట్టలేకపోయాను. ప్రీవియస్ వీడియోలో నాని బర్త్డే అని చెప్తే మీలో చాలామంది నానికి బర్త్డే విషెస్ చెప్పారు కదండి. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి దయ వల్ల మా ఫ్యామిలీ ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుందండి. మా క్షేమాన్ని కోరుకునే మీరంతా కూడా ఎల్లప్పుడూ ఆరోగ్యంతో ఆనందంగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో చాలా విశేషాలే ఉన్నాయండి. చెల్లి వాళ్ళ గృహప్రవేశం ఉంది, పెద్ద చెల్లి వాళ్ళ అత్తింటికి వెళ్ళిపోతుంది. ఈ సందర్భంగా మేము అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి తిరిగి మా ఇంటికి వచ్చాక దబ్బకాయ పచ్చడి చేశానండి. ఈ పచ్చడి నేనైతే ఎలా చేస్తానో అన్ని విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. పెద్ద చెల్లికి బాబు పుట్టాడని చెప్పాను కదండి. ఆ బాబు కోసం అత్తయ్య ఏమో ఒక బుజ్జి డ్రెస్ కొంటే నేనేమో ఒక వెండి గిన్నె స్పూను కొన్నాను. ఇప్పటి వరకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నేను ఎవరికి ప్రజెంట్ చేయలేదండి. ఫస్ట్ టైం చెల్లి వాళ్ళ బాబు కోసం కొన్నాను. ఇలాంటి గిన్నె నేను మా పిల్లలు పుట్టక ముందే రూపాయి దాచుకున్నానండి. అంటే 14 సంవత్సరాల క్రితం ఇంత వెయిట్ ఉన్న గిన్నె 3000కి కొంటే అంతే వెయిట్ ఉన్న గిన్నె ఇప్పుడు 8000 కొన్నాను. దీని వెయిట్ వచ్చేసి 50 గ్రాములండి. ఇప్పుడు నేను కొన్నప్పుడు గ్రాము వెండి వచ్చేసి 160 రూపాయలు. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు టోనీ కోసం ఫుడ్ డబ్బాల్లో పెట్టేసుకొని వాటితో పాటు చెల్లి వాళ్ళ బాబు కోసం కొన్న గిఫ్ట్ కూడా బ్యాగ్లో పెట్టేసుకొని మా చెల్లి వాళ్ళ గృహప్రవేశానికి వచ్చామండి. ఈ చెల్లి వచ్చేసి మా చిన్నాన్నగారి అమ్మాయి అండి. తను కొత్తగా ఇల్లు కట్టుకుంది. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే ఈ చెల్లి వాళ్ళ ఊరండి. ఫస్ట్ చెల్లి వాళ్ళ గృహప్రవేశానికి వచ్చి ఇక్కడ మా చుట్టాలందరితో కొంతసేపు టైం స్పెండ్ చేసాము. నేను పుట్టి పెరిగింది ఈ ఊరేనండి. అంటే ఈ ఊరు నానమ్మ వాళ్ళ ఊరండి. చాలా వరకు అమ్మమ్మ ఇంట్లో పుడతారు, కానీ మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళం మాత్రం నానమ్మ ఇంట్లోనే పుట్టామండి. ఓకేనండి, చెల్లి వాళ్ళ గృహప్రవేశం రోజే వీడియో తీస్తాను కాబట్టి ఇంట్లో ఫర్నిచర్ ఏమీ లేదండి. మంచి రోజు చూసుకొని ఫస్ట్ అయితే గృహప్రవేశం చేసేసారు. తర్వాత కొంచెం ఫ్రీ అయినప్పుడు ఇల్లంతా నీట్గా సర్దుకుంటారు. ఇల్లంతా నీట్గా సర్దుకున్నప్పుడు మళ్ళీ మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాలేండి. సొంతింటి కల ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. ఎవరైనా గృహప్రవేశం చేసుకుంటే అలాంటి శుభదినం మనకెప్పుడు వస్తుందో అనిపిస్తుంది. కానీ ఇల్లు కట్టాలంటే బొమ్మరిల్లు కట్టినంత ఈజీ కాదు కదండి. ఇల్లు కట్టాలంటే స్థలము ఉండాలి, డబ్బు ఉండాలి. కొందరికి స్థలం ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే స్థలం ఉండదు. మా చెల్లి వాళ్ళది ఇది సొంత స్థలం అయితే కాదులేండి, ఊర్లోనే తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. మా చెల్లి మా మరిది ఇద్దరు కష్టజీవులేనండి. వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని భగవంతుడు ఈ రూపంలో ఇచ్చాడు. మా చెల్లి వాళ్ళ ఇంట్లో నాకు బాగా నచ్చిన స్పాట్ ఇదేనండి. కిచెన్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అందమైన నేచర్ కనిపిస్తుంది. సూర్యోదయం సూర్యాస్తమయాలు చక్కగా ఆస్వాదించవచ్చు. ఇది మధ్యాహ్నం టైంలో వీడియో తీశాను కాబట్టి సూర్యుడు మిస్ అయ్యాడు. ఉదయం సాయంత్రపు వేళలో అయితే భలే ఉంటుందండి. ఆ సీన్ కూడా మీకు చూపిస్తాను. చూసారు కదండి, 2 కొండల నడుమ సూర్యాస్తమయం ఎంత అద్భుతంగా ఉందో. చిన్నప్పుడు స్కూల్లో డ్రాయింగ్ వేయమంటే సింపుల్గా 2 కొండలు వేసేసి ఆ 2 కొండల మధ్య నుంచి సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా డ్రాయింగ్ వేసేసేవాళ్ళం. ఇక మన టోనీ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చిందండి. మనం పెంచుకునే టోనీ వాళ్ళ అమ్మ ఇదేనండి. దీని పేరు వచ్చేసి జున్ను.
అంటే ఇప్పుడు మాతో పాటు టోనీ తన పుట్టింటికి వచ్చిందనమాట. టోనీ వాళ్ళ అమ్మని చిన్నాన్న వాళ్ళు పెంచుకుంటారండి. ఒక సందర్భంలో అమ్మ కుక్కపిల్ల కావాలని అడిగితే జున్నుకి టోనీ పుట్టినప్పుడు టోనీని తమ్ముడు అమ్మ వాళ్ళకి ఇచ్చేశాడు. అమ్మ వాళ్ళ దగ్గర నుండి టోనీ మా ఇంటికి వచ్చింది. టోనీ మా ఇంటికి వచ్చి 2 నెలలు అయిపోతుందండి. టోనీ వాళ్ళ అమ్మను గుర్తుపట్టలేదు, కానీ జున్ను మాత్రం వాళ్ళ కొడుకుని పట్టినట్టుగా ఉంది. ఇక్కడ కనిపించేది మా తమ్ముడేనండి. టోనీ వాళ్ళ అమ్మని ప్రేమగా చూసుకునేది తినేనండి. సరేనండి, టోనీకి వాళ్ళ అమ్మని చూపించేసి కొంతసేపు వాళ్ళ అమ్మతో ఆడుకొనిచ్చి అక్కడి నుంచి తిరిగి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరామండి. చెల్లి వాళ్ళ గృహప్రవేశానికి అసలైతే ఒక రోజు ముందే వెళ్ళాలండి. కానీ మాకు టైం లేక కుదరక పిల్లల్ని అత్తయ్యని ముందు రోజే వెళ్ళమని చెప్తే అత్తయ్య పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. మేమేమో గృహప్రవేశం రోజు వెళ్ళాము. ఇక గృహప్రవేశం చూసుకొని అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆ రోజు నైట్ 7 అయిందండి. తర్వాత రోజు ఉదయాన్నే లేచి హెర్బల్ ఆయిల్ కోసం చేలో మృంగరాజ్ ఏమైనా దొరుకుతుందేమోనని చేనంతా వెతికి జల్లెడ వేసిన 4-5 మొక్కల కంటే ఎక్కువ దొరకలేదండి. మృంగరాజ్ మొక్కలు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. శీతాకాలం స్టార్ట్ అయిందంటే వర్షాకాలంతో పాటు ఈ మొక్కలు కూడా మాయమైపోతాయి. అంటే వర్షాకాలంలోనే ఈ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్కలు పంట పొలాల్లో చేనుగట్లపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మృంగరాజ్ మొక్క గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. పూర్వం ఈ మొక్క ఆకులతో కాటుకో కూడా తయారు చేసేవారటండి. ఇప్పుడైతే హెర్బల్ షాంపూల్లోనూ హెర్బల్ ఆయిల్లోనూ హెన్నా పౌడర్లోనూ వాడుతున్నారు. ఇక ఈ వరి పొలం అంతా మనదేనండి. ఇలా పంట చేతికొస్తుందనగా తుఫాన్ స్టార్ట్ అయింది. తుఫాన్ తీవ్రత తగ్గేంత వరకు పంట చేతికొస్తుందని గ్యారంటీ లేదు. ఓకేనండి, చేనంతా తిరిగితే కొన్ని మొక్కలు మాత్రమే దొరికాయి. ఆ దొరికిన మొక్కల్ని తెచ్చి జాగ్రత్తగా అమ్మాళ్ళ ఇంటి దగ్గర నాటాను. ఇంటి దగ్గర పెంచుకుంటే వాటికి వాటర్ పోస్తూ ఉండొచ్చు, అందుకని అమ్మని చూస్తూ ఉండమని చెప్పి తెచ్చిన మొక్కల్ని నాటాను. ఆయిల్కి వాడేవన్నీ చేలో చాలా వరకు మొక్కలు వేశానండి. అవన్నీ త్వరలోనే మంచిగా ఎదుగుతాయి. ఏదైనా కానివ్వండి, నాకు అవసరమైనవన్నీ మ్యాక్సిమం 80% నేనే అరేంజ్ చేసుకుంటానండి. వ్యాపారంలోనైనా యూట్యూబ్లోనైనా సక్సెస్ కోసం ఒక అడుగు ముందుకు వేయాలంటే శారీరకంగా మానసికంగా బ్యాక్గ్రౌండ్లో నా కష్టం చాలా అంటే చాలా ఉంటుందండి. అమ్మాళ్ళ ఇంటికి వస్తే ఎంతో కొంత ఇంట్లో పని అమ్మకి హెల్ప్ చేసి నా పని నేను చేసుకుంటాను. నా మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. వీడియో మంచిగా చేసుకోవాలని, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. కానీ నేను అనుకున్నట్టుగా ఒక్క వీడియో కూడా మనస్ఫూర్తిగా చేయలేను. కొన్నిసార్లు చాలా అంటే చాలా బాధగా ఉంటుందండి. ఇంత రెస్ట్ లేకుండా చేస్తున్నాను, ఇదంతా అవసరమా అనిపిస్తుంది. సొంతలు లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా, జాబ్ లేకపోయినా, వచ్చే ఆదాయం లేకపోయినా, అవసరమైనవి కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయినా ఎంతోమంది సంతోషంగా ఉంటున్నారు. మరి నేనెందుకు వాళ్ళలాగా ఉండలేకపోతున్నాను అనిపిస్తుంది. పిల్లలు స్కూల్కి పంపించేసి ఇంట్లో వాళ్ళు పనికి వెళ్ళిపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా టీవీ చూస్తూ ఫుల్ టైంపాస్ చేయొచ్చు. కానీ అలా చేయడానికి మనసు ఒప్పట్లేదు. ఏదైనా సరే 30+లోనే చేయగలం, తర్వాత చెయ్యాలని ఉన్నా శరీరం సహకరించదని, బతుకుతున్న జీవితానికి ఒక అర్థం అంటూ ఉండాలని ఎంతో కష్టపడుతున్నాను. సరేనండి, అమ్మాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత రోజు ఆయిల్ తయారు చేసేసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి బయలుదేరామండి. వెళ్ళేటప్పుడు మాకు ఫుల్ లగేజ్ ఉంటుందండి, అందుకని టోనీని పిల్లల్ని అమ్మాళ్ళ ఇంట్లోనే వదిలేసాము. వెళ్ళే దారిలో జీడిపప్పు కూడా తీసేసుకొని బయలుదేరామండి. ఈ జీడిపప్పు ఎక్కడ తీసుకుంటామో, క్వాలిటీ ఎలా ఉంటుందో, ఈ జీడిపప్పు ఎలా తయారు చేస్తారో అన్నీ మీకు చూపించాలని ఉంటుంది. కానీ వచ్చే ముందు హడావిడిగానే ఉంటుంది, వెళ్ళే ముందు హడావిడిగానే ఉంటుంది. చేలో 3 అరటిగెలలు ముగ్గుపై రెడీగా ఉన్నాయండి. అందులో ఒక గెల బాక్స్లో పెట్టుకొని తెచ్చేసుకున్నాము. ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి నైట్ 9 అయిందండి. ఇంటికి వచ్చాక ఇవన్నీ సర్దుకొని తిని పడుకునేసరికి నైటు 11-12 అయిపోయింది. ఇంత లగేసి బండి మీద పెట్టాక డ్రైవింగ్ చేయడానికి మా వారికి ఇబ్బందిగానే ఉంటుంది, వెనకాల కూర్చోడానికి నాకు ఇబ్బందిగానే ఉంటుంది. 70 కిలోమీటర్ల జర్నీలో 30 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చాలా కష్టంగా ఉంటుందండి.
ఇంటికి వచ్చేసరికి నీరసంగా ఉంటుంది. నీరసంగా ఉన్నా, అలసటగా ఉన్నా ఉదయాన్నే లేచి కాలంతో పాటు పరిగెత్తాలి. ఓకేనండి. ఇంటికి వచ్చిన తర్వాత రోజు దబ్బకాయ పచ్చడి పెట్టాను. నచ్చితే మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఆర్డర్ చేయండి. ఇప్పుడు ఈ దబ్బకాయ పచ్చడి కోసం నేను మొత్తం 6 దబ్బకాయలని తీసుకున్నానండి. ఇవన్నీ ఫస్ట్ 3-4 సార్లు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక క్లాత్తో తుడిచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే దబ్బకాయ పచ్చడి ఇడ్లీ దోశల్లోకే బాగుంటుందండి. రైస్లోకి అయితే అసలు బాగోదు. మన దగ్గర అన్ని దోశ ప్రీమిక్స్ పౌడర్స్ అవి ఉంటాయి కాబట్టి అవి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఇన్స్టెంట్ చట్నీలా ఈ పచ్చడి యూజ్ అవుతుందని దబ్బకాయ పచ్చడి పెడుతున్నానండి. దీనితో పాటు అల్లం పచ్చడి కూడా ఉంటుందండి. ఈ దబ్బకాయ పచ్చడి 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. 6 దబ్బకాయలకి 3 కేజీల బెల్లాన్ని తీసుకున్నానండి. అంటే 2 కాయలకి కేజీ బెల్లం పడుతుంది. పచ్చడికి వాడే బెల్లం ఫ్రెష్గానే తీసుకుంటానండి. ఒక కస్టమర్ 10 కేజీల బెల్లాన్ని ఆర్డర్ పెట్టుకున్నారు. అందుకని అమ్మాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు బెల్లం కూడా తెచ్చామండి. ఇక ఈ పచ్చడి కోసం ఆవాలు, మెంతులు వేయించుకొని అవి లైట్గా వేగిన తర్వాత మినపప్పు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక దబ్బకాయకి 1.5 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మినపప్పు తీసుకున్నానండి. తర్వాత ముక్కలు ఉడకడానికి సరిపడా గిన్నె తీసుకొని అందులో దబ్బకాయ ముక్కలను వేసుకొని కొంచెం పసుపు, 2-3 గ్లాసుల నీళ్లు పోసుకొని సగం ఉడికిన తర్వాత 150 గ్రాముల చింతపండు జ్యూస్ని వేసుకొని బెల్లం కూడా వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఉడకబెట్టుకోవాలి. బెల్లం వేసిన తర్వాత బెల్లంలో ముక్కలు బాగా ఉడికి వాటర్ మొత్తం దగ్గర పడుతుంది. అలా ఉడకడానికి నాకైతే 4-5 గంటల టైం పట్టిందండి. అలా ఉడికి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో వేయించుకున్న ఆవాలు, మెంతులు మిక్సీ పట్టుకున్న పౌడర్ని, 1/2 కేజీ కారాన్ని, సరిపడా ఉప్పుని వేసుకొని మరో గంట సేపు ఉడకబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది పూర్తిగా చల్లారేలోగా రాత్రి అమ్మాళ్ళ ఇంటి నుండి తెచ్చిన లగేజీ మొత్తం స్టోర్లో నీట్గా సర్దేసుకున్నాను. ఆయిల్ డబ్బాకి రంధ్రాలు చూపించాను కదండి, అది నాన్న తయారు చేశారండి. హెర్బల్ ఆయిల్లో చాలా రకాల వనమూలికలు వేసి ఆయిల్ తయారు చేస్తాను కదండి, అవన్నీ ఫిల్టర్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని నాన్న ఆయిల్ డబ్బాని అలా తయారు చేశారనమాట. బెల్లం అయితే ప్యూర్ ఆర్గానిక్ కాదండి, కలర్స్ వేయకుండా షుగర్ తక్కువ వేసి తయారు చేస్తారు. పండుగలు వస్తున్నాయి కాబట్టి అవసరమైతే ఆర్డర్ చేయండి. నేనైతే ఇంట్లో ఈ బెల్లాన్నే వాడతానండి. బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో మన ప్రోడక్ట్స్లో బెల్లం కూడా ఉండేది, కానీ ఇప్పుడు బెల్లం ప్రోడక్ట్స్ నుంచి తీసేసాను. అడిగిన వాళ్ళకి మాత్రమే పంపిస్తున్నాను. అది కూడా 5 కేజీల కంటే ఎక్కువ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకే పంపిస్తున్నాను. బెల్లం ఎందుకు తొలగించేసానంటే బెల్లం కాస్ట్ కంటే షిప్పింగ్ కాస్టే ఎక్కువ ఉందండి. పైగా బెల్లం ఉంటే మా వారు ప్యాక్ చేయడానికి చిరాకు పడుతున్నారండి. అంటే బెల్లంతో పాటు వేరే ప్రోడక్ట్స్ ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ కంఫర్ట్గా ఉండట్లేదటండి. శ్రీవారిని ఇబ్బంది పెట్టలేక బెల్లం స్కిప్ చేసేసాను. ఇక మన దగ్గర స్నాక్స్ వచ్చేసి మరమరాల లడ్డూలు, పల్లీ లడ్డూలు, నువ్వుల లడ్డూలు ఉంటాయండి. అలాగే 7-8 రకాల దోశ ప్రీమిక్స్ పౌడర్స్ కూడా ఉంటాయండి. పిండ్లైనా, కారాలైనా, పచ్చళ్ళైనా తయారు చేసే పద్ధతి చాలా హైజెనిక్గా ఉంటుందండి. జీడిపప్పు కూడా మంచి క్వాలిటీగా ఉంటుందండి. మా ప్రోడక్ట్స్పై మీకు నమ్మకం కలిగి ఆర్డర్ పెట్టుకోవాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రీసేల్స్కి కావాలన్నా సరే ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తామండి. ఓకేనండి. దబ్బకాయ పచ్చడి పూర్తిగా చల్లారేలోగా తెచ్చిన స్టాక్ అంతా స్టోర్లో నీట్గా సర్దేసుకొని దబ్బకాయ పచ్చడి కోసం తాలింపు రెడీ చేసుకున్నాను. ఉడకబెట్టిన దబ్బకాయ ముక్కల్ని మిక్సీ పట్టుకున్న పచ్చడి తాలింపు పెట్టేసుకుంటే దబ్బకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా తయారు చేసుకున్న దబ్బకాయ పచ్చడి పుల్లగా, తీయగా, కారంగా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ట్రై చేశారంటే మళ్ళీ తినాలనిపించేంతగా ఉంటుంది. ఇది ఇలా గట్టిగానే ఉంటుందండి. వాడుకునే ముందు కొంచెం పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ కలుపుకొని చట్నీలా వాడుకోవాలి. అల్లం పచ్చడి కూడా ఇదే ప్రాసెస్లో చేస్తానండి. ఇక ఊరి నుంచి రాగానే ఈ విధంగా దబ్బకాయ పచ్చడి తయారు చేశాను. ఆ రోజు నుంచే తుఫాన్ కారణంగా వాతావరణం మారిపోయింది. మాకు భారీ వర్షాలు అయితే కురవలేదు, కానీ ఓ మాదిరిగా వర్షాలు అయితే కురిసాయండి. కరెక్ట్గా ఇప్పుడు పంటలు చేతికి వచ్చే టైం అండి. వర్ణుడు కరుణిస్తాడో, రక్షిస్తాడో, ముంచేస్తాడో, ఏం చేస్తాడో ప్రస్తుతానికైతే తెలీదు. ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో అయితే వాతావరణం తేడాగానే ఉందండి. సరేనండి, జీడిపప్పు హెర్బల్ ఆయిల్ స్టాక్ వచ్చింది కాబట్టి ఆర్డర్ పెట్టుకున్న మన వాళ్ళందరికీ ప్యాక్ చేసి పంపించేసాము.
వాటితో పాటు దబ్బకాయ పచ్చడి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి కూడా పచ్చడి ప్యాక్ చేసేసాము. చెల్లి వాళ్ళ బాబు కోసం వెండి గిన్నె, చిన్ని డ్రెస్ తీసుకున్నామని చెప్పాను కదండి. చెల్లి డిసెంబర్ 1నే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందండి. నవంబర్ 27ని చెల్లి వాళ్ళ గృహప్రవేశం. అదే రోజు నాని బర్త్డే కూడా. నాని బర్త్డే సెలబ్రేషన్ ఏమీ చూపించలేదేంటి అనుకుంటారేమో. బర్త్డేకి వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండి పెడతాను అంతేనండి. కేక్ కటింగ్లు, సెలబ్రేషన్లు ఏమీ ఉండవండి. ఉదయం స్నానం చేసి గుడికి వెళ్ళి వస్తారో, మిగతాదంతా నార్మల్గానే ఉంటుంది. గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు చెల్లి వాళ్ళ బాబు కోసం కొన్న డ్రెస్, సిల్వర్ బౌలు అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెల్లికి ఇచ్చేసానండి. నవంబర్ 27కి డిసెంబర్ 1కి ఎంతో గ్యాప్ లేదు కాబట్టి ఇంకోసారి వెళ్ళలేక ఎలాగో అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అని చెల్లికి ముందుగానే ఇచ్చేసాను. చెల్లిని తన అత్తగారింటికి తీసుకువెళ్ళేటప్పుడు అత్తయ్యని వెళ్ళమని చెప్పాను. ఆ రోజు అత్తయ్య వెళ్ళొచ్చేసింది. పిల్లల్ని అమ్మాళ్ళ ఇంట్లోనే వదిలేసాం కాబట్టి చెల్లిని వాళ్ళ అత్తింటికి తీసుకువెళ్ళేటప్పుడు పిల్లల్ని కూడా చెల్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అత్తయ్య చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలిద్దరిని తీసుకొచ్చేసింది. టోనీ 2 నెలలు మాతోనే ఉండడం వల్ల టోనీ మాకు చాలా అలవాటు అయిపోయిందండి. ఇంట్లో టోనీ లేక, పిల్లలు లేక చాలా బోరుగా అనిపించింది. అమ్మ వాళ్ళకి కూడా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినందుకు అమ్మ కూడా బాబు మీద బెంగ పెట్టుకుంది. అస్తమానం మనవడితో సరదాగా కాలక్షేపం చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. జంతువుల మీదైనా మనుషుల మీదైనా అతి ప్రేమ పెంచుకోకూడదేమోనండి. ఎందుకంటే ఇలాంటి క్షణాల్లో దూరం అయితేనే కష్టంగా ఉంది. కానీ ఎవరికి ఎవ్వరం సొంతం కాదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి బ్రతుకు వాళ్ళది. ఓకేనండి. ఆర్డర్ పెట్టాలనుకునే వాళ్ళు చిన్న చిన్న ఆర్డర్స్ పెట్టుకుంటే తీసుకుంటారో తీసుకోరో అని మొహమాట పడకండి. పావు కేజీ ఆర్డర్ అయినా సరే తీసుకుంటామండి. ఇందాక మీకు చిన్న పార్సిల్ చూపించాను కదండి, అది పావు కేజీ ఆర్డరేనండి. అంటే పావు కేజీ దబ్బకాయ పచ్చడి అనమాట. అలా మీరు కూడా పావు కేజీ ఆర్డర్ పెట్టుకున్నా సరే నిక్షేపంగా పంపిస్తామండి. ఇక ఈ వీడియో లాస్ట్ వరకు చూసుంటే గనక గృహప్రవేశం జరిగిన మా చెల్లి వాళ్ళ ఇల్లు ఎలా ఉందో, అలాగే చెల్లి వాళ్ళ బాబు కోసం నేను కొన్న సిల్వర్ బౌల్ ఎలా ఉందో, అత్తయ్య కొన్న డ్రెస్ ఎలా ఉందో, ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ప్రోడక్ట్స్ కోసం ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. రూపాయి సంపాదించాలంటే ఎన్నో త్యాగం చేయాల్సి ఉంటుంది. నిద్ర, ఆకలి, ఆనందం, సంతోషం, కష్టం, సుఖం ఎన్నో ఉంటాయి. అవన్నీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానండి. అలు పెరిగని మా కష్టానికి తప్పకుండా ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.